విశాఖ స్టీల్ ప్లాంట్లో మిగులు భూముల కోసం నిర్వాసితులు తలపెట్టిన నిరసనల్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా 48 గంటల వంట వార్పు కోసం చేసిన ప్రయత్నం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య కాలనీ నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్లే మార్గంలో చెక్పోస్ట్ దగ్గర పోలీసు వాహనాలు అడ్డుపెట్టి నిర్వాసితుల్ని నియంత్రించారు. ఈ సమయంలో నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిర్వాసితుల సంఘం నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మిగులు భూముల కోసం నిర్వాసితులు తలపెట్టిన నిరసనల్ని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా 48 గంటల వంట వార్పు కోసం చేసిన ప్రయత్నం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సుందరయ్య కాలనీ నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్లే మార్గంలో చెక్పోస్ట్ దగ్గర పోలీసు వాహనాలు అడ్డుపెట్టి నిర్వాసితుల్ని నియంత్రించారు. ఈ సమయంలో నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిర్వాసితుల సంఘం నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసు కదా, మేము నిర్వాసితులమి, మాకు ఉద్యోగాలు లేవు, కనీసం కూలి పని కూడా లేదని తెలిసి 270 మందిని పెడతామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర రికార్డు తీసుకున్నారు. రికార్డు తీసుకుని కూడా 14 నెలలు అయినా సరే పెట్టించలేని పరిస్థితిలో ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే మేము ఈ ఉద్యమం చేస్తూ మాకు కావాల్సిన న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి మేము ముందుకు వస్తే మమ్మల్ని రానోకంట ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి, ఇవి మాది, మేము ఇచ్చిన భూముల్ని మీరు ఆక్యుపై చేసి ఏదో ఉద్యోగాలు ఇస్తారన్న ఆశతో నిర్వాసితులు, ఆ రోజు పంట రైతులు అందరూ మీకు భూములు ఇస్తే ఈ రోజు మీరు తిరిగి దాన్ని రియల్ ఎస్టేట్ చేయడానికి మీ ఆలోచనలు ఇదే కానీ జరిగితే, మీరు నిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఖాళీ భూములన్నీ కూడా నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆక్యుపై చేయడం సిద్ధంగా ఉంటారండి. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసు కదా, మేము నిర్వాసితులమి, మాకు ఉద్యోగాలు లేవు, కనీసం కూలి పని కూడా లేదని తెలిసి 270 మందిని పెడతామని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర రికార్డు తీసుకున్నారు. రికార్డు తీసుకుని కూడా 14 నెలలు అయినా సరే పెట్టించలేని పరిస్థితిలో ఈ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే మేము ఈ ఉద్యమం చేస్తూ మాకు కావాల్సిన న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి మేము ముందుకు వస్తే